ఫీజు రియంబర్స్‌మెంట్‌కి దాదాపు 6,000,00,00,000 ఇవ్వాల్సి ఉంటే 1,200,00,00,000 ఇస్తున్నారు. అది గూడా ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్లు ఇవ్వమనేటప్పటికి. ఆ ఇచ్చే దాంట్లో అదేదో వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ తీసుకొచ్చారు. ఏంటంటే వాళ్ళ డబ్బులు ఆళ్ళకిస్తారట. అందులో 7.5% కోత పెడతారట. ఎందుకంటే వడ్డీ పడిందట. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు తీర్చడానికి ప్రభుత్వం అప్పు చేస్తుందంట. ఆ అప్పు చేయడానికి అయ్యే వడ్డీ డబ్బులు వాళ్ళ నుంచి కట్టించుకుంటదట. వాళ్ళు భరించాలట దాన్ని. అరే! మేము అసలు మామూలుగా స్టూడెంట్స్ నుంచి వసూలు చేసేదానికంటే ఫీజు రియంబర్స్‌మెంట్ అంటే తక్కువగా వసూలు చేస్తాము. దాంట్లో మళ్ళీ మేము చెయ్యనప్పుకి మేము వడ్డీ కట్టేదేంటంటే, అట్ట గాదు ముందు కట్టేస్తాము. తర్వాత ఒక ఏడాది పాటు జాగ్రత్తగా సెట్ చేశాక నెక్స్ట్ చూద్దాం అని జెప్తే, వద్దంటే వద్దన్నారాళ్ళు. నెల రోజుల క్రితం 1,200,00,00,000 రిలీజ్ అన్నటువంటి ఆర్డర్ ఇస్తే, ఈ రోజు వరకు డబ్బులెళ్ళలేదు. ఇప్పుడు చివరికంట ఆ విషయం చంద్రబాబు గారి దృష్టికెళ్ళేటప్పటికి ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే డబ్బులిచ్చేయమన్నారు. అంటే బాబు గారికి తెలియకుండా గూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారా? లోకేష్ గారికి, బాబు గారికి తెలియకుండా గూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అధికారులు ఎదిగిపోయారా? ప్రభుత్వం బలహీనపడిందా?